20,000 కిలోమీటర్లు వాడిన తర్వాత ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో ఏం నచ్చలేదు? ఓకే. ఫస్ట్ అండి, ఈ రైనీ సీజన్లో వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడ ఈ ఫుట్ పెగ్స్ అనేది ముందరకు ఉంటాయి. ఇందులో ఈ ముందరికి ఇలా పెట్టుకుంటే ఈ ప్యాంట్ పైన అంతా, ఈ మొత్తం ప్యాంట్ పైన, ఈ ట్యాంక్ పైన అఫ్కోర్స్ మీ బెల్ట్ వరకు ఫుల్గా తడిచిపోతామండి. ఆ బురద ఏదైనా ఉంటే అదంతా వచ్చి మనకు ఒక డిజైన్ లాగా అయిపోతుంది. అబ్బా భలే ఉంటుందిలేండి, అందులో చెప్పనక్కరే లేదు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి మరీ ఎక్కువ, అదైతే నచ్చలేదు. మరి క్లాసిక్లో అయితే ఆ ప్రాబ్లం లేదు, నేను ట్రై చేసి చూశాను. ఇందులో మాత్రం బాగా వర్షంలో అయితే అస్సలే డ్రై చేయలేము. కొంచెం నీట్గా ప్యాంట్ టక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తే మాత్రం వర్కౌట్ అవ్వదు వర్షం పడితే. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. అది అసలు రెక్టిఫైయబుల్ ప్రాబ్లం కూడా కాదు, చేయలేం కాబట్టి దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు ఈ సీట్ అనుకోండి, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయించా, ఎక్స్ట్రా సీట్గానే ఇచ్చా, ఇట్లాంటి ఉంటాయన్నమాట. ఏదైనా కూడా ఈ కొన్ని చేయలేం, ఏం చేయలేం దానికి. ఇంకా అంతా బైక్ అంతా నచ్చినా కూడా కొన్నిట్లో సర్దుకొని పోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, దీని మెయిన్ పాజిటివ్ పాయింటే దీని యొక్క వెయిట్. అదే వెయిట్ ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు మాత్రం దెబ్బ అయిపోతాం, చాలా కష్టమవుతుంది. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఫ్లిక్ ఆన్ చేయడము చాలా కష్టం అనిపిస్తుంది. ఈవెన్ హైట్ ఉన్న పర్సన్స్ అవ్వచ్చు, ఎలాగైనా చెప్పండి, అది మాత్రం కష్టమే అండి. అదొకటి. సో మ్యాక్స్ లాంగ్ డ్రైవ్కి వాడితే ఓకే, బట్ ట్రాఫిక్లో అయితే కొంచెం కష్టం వస్తుంది దీన్ని ఫ్లిక్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే, ఇంజన్ హీట్ అయితే భారీగా ఉంటుంది, భరించక తప్పదు. ఎండాకాలంలో అయితే బాగా తెలుస్తూ ఉంటుంది కాళ్ళకి ఇంజన్ హీట్. ఈ లైట్ ఎల్ఈడి ఇచ్చింటే బాగుండేది. నైట్లో పైకి ఎక్కడికో వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా రోడ్డుకి పడదు, పైకి పోతుంది. ఏం చేయని చెప్పండి, అందుకే ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ వేయించా. ఈ టైర్ ఇంకొంచెం విడ్త్ పెంచింటే బాగుండేది. ఇదొకటి. కొంచెం రస్టింగ్ ఇష్యూ ఉంది అక్కడక్కడ. ఇక్కడ చూడండి, అప్పుడే పెయింట్ అయితే ఎగిరిపోతుంది. ఏం చేసామని ఈ పెయింట్ ఎగిరిపోవడంకి. ఇక్కడ చూడండి, 2 years అయింది. ఎగ్జాక్ట్లీ February 2023 బైక్ అండి ఇది. 2 years అయింది. మీరు చూడండి ఎలా అయిపోయిందో. ఎలా చూసినా ఏం చేసినా కానీ ఇది ఇలా అయిపోతుంది ఎందుకో. దీన్ని అయితే ఎగ్జాక్ట్లీ టైమ్లీ సర్వీస్ అయితే చేయించానండి. డోంట్ నో, ఇట్ వాస్ బికమింగ్ లైక్ దాట్. ఓకే, వీ హ్యావ్ టు బేర్ ఇట్. కాకపోతే నాకైతే బాగా నచ్చిందండి ఈ బైకు. ఎందువలన అంటే చెప్పలేను. ఇది నా 11th బైకు. బట్ అన్ని బైక్స్ 1 year అలా పెట్టి అమ్మేశాను. బట్ దీన్ని మాత్రం 2 yearsగా వాడుతున్నాను అని ఇంకా వాడాలనిపిస్తుంది. సో దీంట్లో ఉన్న చరిష్మా అలాంటిది, చాలా బాగుంటుంది. ఈ బ్రాండింగ్ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చేసాడు, ఇక్కడ కూడా బ్రాండింగ్ ఇచ్చేసాడు. అబ్బో, అంతా మెటల్ ఇచ్చి, ఇక్కడ చూడండి ఇది మాత్రం మెటల్ కాదు, చూసారా? ఇది కూడా, ఇది మెటల్ కాదు, ఇది మెటలేండి, ఇది మెటలే. ఆ రెండు మెటల్ అయితే ఇవ్వలేదు. సో దాన్ని కూడా మెటల్ ఇచ్చింటే బాగుండేది. ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ జరిగినా అది పోకుండా ఉండేది. అఫ్కోర్స్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ అనుకోవచ్చు, లేదా కాస్ట్ రిడక్షన్ అయినా అవ్వచ్చు. మెటల్ అయితే ఇవ్వలేదు. అంతే అండి ఇందులో నచ్చనివి అయితే. ఇదంతా ఓకే. లుక్ అండ్ ఫినిష్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఐ లైక్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్.